హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ట్రెడిషనల్ రెసిపీ అయిన పూర్ణం బూరెలను చూపించబోతున్నాను. ఈ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల స్వీట్గా, జ్యూసీగా చాలా బాగుంటాయి. వీటిని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీకు సరిపడా క్వాంటిటీలో శనగపప్పును తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ శనగపప్పుకి 3 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పప్పును బాగా ఉడికించుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే దాన్ని వంచేసి ఇలా కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 3-4 ఇలాచీ వేసుకొని స్మాష్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు తరిగిన బెల్లం లేదా బెల్లం పౌడర్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బెల్లంని మీ టేస్ట్కి తగినట్టుగా, తీసుకున్న క్వాంటిటీకి స్వీట్ తగినట్లుగా వేసుకోండి. ఇలా మొత్తాన్ని స్మాష్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ పక్కన ఉంచితే ఇంకొంచెం గట్టిగా అవుతుంది. లేదు మరీ వాటరీగా అనిపిస్తున్నాయంటే ఒక 2-3 మినిట్స్ వరకు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. దగ్గరగా గట్టిగా ఉడికేంత వరకు ఉంచుకోండి. నేను ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని తీసుకున్నాను. పిండి ఈ కన్సిస్టెన్సీలో కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి ఒక పించు వంట సోడా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మీరు ఈ పూర్ణం బూరెల పిండిని తయారు చేసుకోవాలంటే ఒక కప్పు మినపప్పుకి 2.5 కప్పు బియ్యం వేసుకొని ఒక 4 గంటలు నానబెట్టుకొని ఇలా బ్యాటర్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే గోధుమ పిండిని కూడా ఇలా బ్యాటర్లా ప్రిపేర్ చేసుకొని ఈ బూరెలు వేసుకోవచ్చు. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి, బెల్లం ఉండలను ఇలా పిండిలో వేసుకొని ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని హీట్ అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా పూర్ణం బూరెలను వేసుకోవాలి. వీటిని ఇలా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసివేసుకోవాలి. చూసారు కదా పూర్ణం బూరెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. టేస్ట్ చాలా బాగున్నాయి. పైన క్రిస్పీగా, లోపల స్వీట్ అండ్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ దగ్గర దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఏదైనా ఉన్నా ఈ బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే ఇన్స్టెంట్గా గోధుమ పిండిని మిక్స్ చేసుకొని అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. Thank you for watching this video, friends.